తెల్లవారగానే సూర్యోదయం అయితే చాలా బాగా అయింది. సో, నీళ్ళైతే ఖాళీ పడిపోయేవి. మాకు ఏటపూరితో అయితే మేమైతే ఒడ్డుకైతే ప్రయాణిస్తున్నాం. సో, ఒక 100 మైళ్ళ పైగా అయితే వెళ్ళాలి ఒడ్డుకైతే. హాయ్ ఫ్రెండ్, నేను మీ అనుకోని చూస్తున్నారు కదా నేను ఎంత వేగంగా వెళ్తున్నానో. సో, మనం తండ్రులు కాబట్టి మనకు నచ్చినట్టుగా అయితే ఇక్కడ ఉంటుంది. సో, మనం ఎవరి మాట వినాలని లేదు. నా మాట నేనే ఉంటా. నేను నా పాలన ఇక్కడ ఏదైనా సరే. సో, అదే కాకుండా బోటు ఫీల్డ్ అనేది ఒక చాలా అందమైనది. అదే కాకుండా దానికి మించి కష్టమైనది కూడా. సో, నీళ్ళు గట్ట మొత్తం అయితే అయిపోయి, అదే కాకుండా మేము వండుకోవడానికి బియ్యం కూడా లేవు. లేకపోతే ఈ ఒక్క పూటకు వచ్చేసరికి మేము వండుకొని కొంచెం వేగంగానే ఒడ్డుకైతే నేను వెళ్ళిపోతున్నాను. సో, ఈ విధంగా అయితే మాకు నెల రోజులు అయితే చాలా కష్టంగా అయితే అయింది. దేనికంటారా, మేము ఈసారి అయితే ఆయిల్ కూడా పూర్తిగా అయితే కాల్చుకున్నాం. ఈ బీర్లు కూడా అసలు ఖాళీ అయిపోయి అలా కదులుతున్నాయి చూస్తున్నారు కదా ఫుల్గా. ఎందుకంటే మేము పోయిన తుఫానుకైతే మేము దొరికిపోవడం వల్ల ఒక్క సైడ్ జడ్జీలోకి ఒక 10 రోజులైతే అక్కడ లంగర్ మీద అయితే ఉన్నాం. ఎందుకంటే లంగర్ మీద ఉంటే జిజలైతే అవ్వదు. కానీ మేము బయటకొచ్చి ఒక 10 రోజుల పైగా అయితే వేట అయితే చేసి ఎలాగైతే వెళ్ళిపోతున్నాం. మేము ఎంతో ఆశతో వచ్చాం, కానీ నిరాశతోనైతే ఒడ్డుకైతే వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. చేపలు కూడా ఎక్కువైతే మాకు చిక్కలేదు. సో, ఈ విధంగా అయితే మేము మాలాగే చాలా బోట్లకైతే ఎలాగైతే జరిగిందనుకుంటా. సో, మా బోట్‌కైతే ఖచ్చితంగా ఇలాగే జరిగింది. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా నేను తండేలు కాబట్టి. సో, ఇలాంటి వీడియోలు ఉంటే మనం నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మాట్లాడుకుందాం. ఓకే. బాయ్ ఫ్రెండ్స్.